రాష్ట్రంలో ఏపీలో ఈ ఫైల్స్ తగలబడిపడుతున్న ఘటనలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. అది ఎట్లా జరుగుతున్నాయి అనేది దొంగతనాలా అనుకుంటే దొంగతనాలు ఇళ్లలో జరుగుతాయి, కానీ ఈ ఆఫీసుల్లో ఫైల్స్ ఏరి కోరి తగలబెడుతున్న పరిస్థితి, లేదా ఆఫీసు నుంచి ఫైల్ ఎత్తుకొచ్చి బయట తగలబెట్టడం లేకపోతే పారేయడం లాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? వీటి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? వాళ్ళు తప్పించుకోవడం కోసం సాక్ష్యాలను చెరిపేస్తున్నారా అనేది చాలా పెద్ద చర్చ అయితే నడుస్తుంది. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు మేనమేషాలు ఎక్కిస్తోంది? ఇంతవరకు ఎందుకు ఈ కేసుల విషయంలో కానీ వీటి విషయంలో కానీ ఎందుకని చేయలేదు అనే దాని మీద ఒక ఇది ఉన్నది. సో ఇక్కడ విషయము మనం ఆలోచిస్తే ఎన్నికల ముందు పలు సందర్భాల్లో ఈ డిబేట్లో నేను కూడా చెప్పాను, దాదాపు ఏపీ వ్యాప్తంగా 1,00,000 ఎకరాలు అసైన్డ్ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ఏదో ఒక దీంట్లోకి మార్చేసుకుని కబ్జా చేసే స్వాహా చేసే ప్రయత్నం జరుగుతోందని. 1,00,000 ఎకరాలు అది చేస్తున్నది ఎవరో ఏంటో కూడా తెలుసు. ఆ 3-4 పై స్థాయి నాయకులు ఆ కోటరీ ఉంది, వాళ్ళ ప్రకారం నడుస్తోంది అని అప్పుడు చెప్పుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే నడుస్తుంది. చాలా చోట్ల ఆ స్కామ్ తాలూకు ఆనవాళ్ళు బయటపడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మదనపల్లిలో జరిగిన ఈ ఫైల్స్ తగలబడిన ఘటనలో అవి తగలబడడం కాదు, తగలబెట్టారు అని కేసు ఎస్టాబ్లిష్ అవుతోంది. ఎవరు తగలబెట్టారు, అందులో ఉన్న ఫైల్స్ ఏంటి, ఎందుకు ఈ రకమైన ఘటనలు జరుగుతున్నాయి, ఎందుకు ప్రభుత్వం అనుకున్న రీతిలో స్పందించడం లేదు అనేది చర్చిద్దాం. మనతో చర్చలో టీడీపీ నేత విద్యాసాగర్ గారు, అలాగే మాజీ జడ్జి రామకృష్ణ గారు, సిపిఎం నాయకులు కందర్ మురళి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విద్యాసాగర్ గారు నమస్తే. నమస్కారం కృష్ణ గారు. విద్యాసాగర్ గారు, ఏంటి అసలు ఈ ఫైళ్లు తగలబడి ఇవాళ జరిగిన ఘటనకు సంబంధించి మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఘటనకు సంబంధించి ఏంటి అసలు దాంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. అట్లాగే రామకృష్ణ గారికి, కందర్ మురళి కూడా నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో రాష్ట్రం మొత్తం మీద 1,00,000 ఎకరాలు అనేది ఒక లెక్క తెచ్చినట్టు ఉన్నారు. అవును. బట్ నేను మీకు లెక్క చెప్తాను. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 10 నుంచి 12,000 ఎకరాలు ఉంటుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలం ఒక్క జిల్లాలో 10 నుంచి 12,000 ఎకరాలు ఉంటుంది. అది మీరు ఒకసారి దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి. దీనికంటే పెద్ద జిల్లాలు చాలా ఉన్నాయి. భూదోపిడి జరిగినటువంటి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో కూడా 20,000, 30,000 ఎకరాలు అక్కడే ఉంటుంది. సో నా అంచనా ప్రకారం మోర్ దాన్ 1.7 నుంచి 2 లక్షల ఎకరాల వరకు భూదోపిడి జరిగింది అనేది నాకున్నటువంటి అంచనా. అయితే ఇక్కడ వీళ్ళు ఏ రకంగా భూదోపిడీ చేశారు అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్స్ మార్చడమే. సింపుల్. 9 రకాలైనటువంటి క్లాసిఫికేషన్స్ ఉన్న ల్యాండ్ ని నేచర్ ని మార్చటం. దీనికి ఒక మార్గం ఏంటంటే 2019 నుంచి 2024 వరకు ఉమ్మడి కలెక్టరేట్లు కానీ ఇలాంటి డివిజన్ అయినటువంటి కలెక్టరేట్లు కానీ అన్ని చోట్ల గనక ఎన్ని ఎన్ఓసీలు ఇచ్చారు ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, అంతకుముందు ల్యాండ్ ఏ క్లాసిఫికేషన్ లో ఉంది, ఎన్ఓసి ఇచ్చిన తర్వాత క్లాసిఫికేషన్ ఏమైందని ఒకసారి చెక్ చేసుకుంటే ఇందులో మీరు అర్థం చేసుకోండి. కింది నుంచి ఎంఆర్ఓ స్థాయి నుంచి ఐఏఎస్ స్థాయి వరకు, కింది నుంచి స్థాయి నుంచి రాజకీయ నాయకులు, మంత్రుల వరకు ఎంతమంది తేల్తారనేది ఒకసారి అంచనా వేసుకుంటే మనకు ఊహకు అందనటువంటి విషయం ఇది. వెంకటకృష్ణ గారు ఎగ్జాంపుల్, మదనపల్లిలోనే కలెక్టర్ ఆఫీసు హైవేలో ఉంటది. అది చిత్తూరు బెంగళూరు హైవే, అది మద్రాస్ ఎంబీటీ రోడ్ అంటారు, మద్రాస్ ముంబై ట్రంక్ రోడ్ దాని పేరు. దాని పక్కనే ఒక వ్యవసాయ శాఖ అధికారము కార్యాలయము, దానికి పక్కనే పవర్ ఆఫీసు, దాని పక్కనే ఫైర్ ఇంజిన్ ఆఫీస్. అంటే ఈ కలెక్టర్ కార్యాలయానికి గోడకు అటువైపు ఫైర్ ఇంజిన్ ఆఫీస్ ఉంది. ఫైర్ ఇంజిన్ చుట్టేసుకొని రావాల్సిన అవసరమే లేదు. అక్కడి నుంచి పైపులు పెడితే మంటలు ఆపచ్చు. నడి రోడ్ లో అది ఓపెన్, ఇది నేషనల్ హైవేలో ఉన్నటువంటి కార్యాలయంలో జరిగినటువంటి సంఘటన ఇది.
పక్కనే దానికి ఆనుకొని గోడ ఆనుకొని సబ్ కలెక్టర్ బంగ్లా కూడా ఉంటుంది. అంతా గవర్నమెంట్ ప్రాపర్టీ మొత్తం అంతా కూడా. ఇక్కడ కొత్త కట్టిన బిల్డింగ్ వయసు 3 సంవత్సరాలు. పవర్ ట్రిప్ అయితే ఏదన్నా అటువంటి ఏదైనా చేస్తే ఇమీడియట్ గా ట్రిప్ అవుతుంది. మరి ఎన్నిసార్లు ఆన్ చేసినా అది ఆన్ అవ్వదు. దాన్ని ఈ రకంగా చిత్రీకరించాలనుకోవటం. ఆదివారం ఉద్యోగులు అక్కడికి వెళ్ళటం. 10వ తారీఖు నుంచి ప్రాథమిక సమాచారం ప్రకారం ఏంటంటే 10వ తారీఖు నుంచే చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. ఇది ప్రాథమిక దర్యాప్తు తేలినటువంటి అంశం. అంటే ఈ రోజు మనం 22వ తారీఖు ఉన్నాం. అంటే గత 12 రోజుల నుంచి ప్లాన్ దానికి బిఫోర్ జరిగింది ఇదంతా కూడా. అంటే ప్రభుత్వ కార్యాలయానికి రాత్రిపూట ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అన్న విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, క్యాంప్ క్లర్క్, ఎంఆర్ఓ వీళ్ళంతా ఏమైపోయారు మనకు అర్థం కాలేదు. బీగాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాళ్ళకి ఆ పాస్వర్డ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, వీళ్ళంతా ఈ అధికారులు ప్రమేయం లేకుండానే వీళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి చేసి ఉంటారా? నాకున్నటువంటి సమాచారం, ఎందుకంటే పుట్టి పెరిగిన ఊరు అది, నాకున్నటువంటి సమాచారం అక్కడ ఈ మధ్యనే ఒక 6 నెలలకు ముందు వరకు కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 7-8 మంది మదనపల్లిలో, అటు తంబర్లపల్లిలో ఒక 3,000 ఎకరాలు, మదనపల్లి చుట్టుపక్కల ఏరియాలో 2,000 ఎకరాలు, తంబర్లపల్లి పీలేరు ప్రాంతం దాదాపు 2,000 ఎకరాలు. బహుశా మీకు గుర్తుండే ఉంటది, కిషోర్ కుమార్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే, ఒక కేసు కూడా హైకోర్టులో ఫైల్ చేసి అమ్నిస్టీ తీసుకొచ్చారు. ఆ రోజు కన్వర్షన్ చేస్తే పువ్వునూరులో 2-3 ఎకరాలు. ఇంకా తిరుపతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, దాదాపు ఒక 5-10 వేల ఎకరాలు ఉంటుంది తిరుపతి చంద్రగిరి. దానికి అంతే లేదు. ఇంకా ఈ మఠం భూముల దగ్గర నుంచి ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నాడు. సిస్టమాటిక్ గా ఆర్గనైజ్డ్ క్రైమ్. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఈ మదనపల్లి సంఘటన జరిగింది కాబట్టి మదనపల్లి గురించి చెప్తాను. మాధవరెడ్డి అని ఒక చెంచాగాడు ఉన్నాడు. అతను బినామీ, ఓపెన్ సీక్రెట్. ఇది మదనపల్లి ఎవరు చేద్దాం, ఓపెన్ సీక్రెట్. అతని పేరు మీద ఎన్ని 100 ఎకరాలు ఉన్నాయి ఒకసారి ప్రభుత్వం ఇప్పుడు దర్యాప్తులో బహుశా సిఐడి చేస్తుందా, పోలీస్ ఎంక్వైరీ చేస్తుందా నిర్ణయిస్తామన్నారు కాబట్టి తెలుస్తుంది మాధవరెడ్డి పాత్ర ఏంటి ఇందులో అన్నది. రెండవది బాబ్జాన్, మూడవది ఇంకొక కుమార్ అని ఒక అతను ఉన్నాడు, నాలుగవది ఇంకొక మున్సిపల్ వైస్ చైర్మన్, ఐదవది మీడియా నుంచి పనిచేసిన బ్రోకర్ గాడు ఒకడు ఉన్నాడు. ఇట్లా సీక్వెన్స్ ఆఫ్ ది పీపుల్ అక్కడ ఉన్నారు మదనపల్లిలో. దీనంటే కూడా ఇంటర్లింక్ ఉంది వెంకటకృష్ణ గారు, మీరు దాంట్లో గమనించుకోవచ్చు. 4-5 రోజుల క్రితమే ఎంపీ మితిన్ రెడ్డి పుంగనూరుకు వచ్చాడు చెప్పా పెట్టకుండా. ఆ రోజు మిథున్ రెడ్డిని చెప్పా పెట్టకుండా వస్తే కలిసినటువంటి అధికారులు ఎవరు దర్యాప్తులో తేలాల. అదైన వెంటనే ఈ సంఘటన జరుగుతుంది. అక్కడ గతంలో పనిచేసిన ఆర్డీఓ, రీసెంట్ గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి హరిప్రసాద్ సంథింగ్ ఏదో పేరు ఉంది, సబ్జెక్టు కరెక్ట్ ఆయన. అట్లాగే మరో దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే గతంలో సస్పెండ్ అయ్యి వీళ్ళు చెప్పిన మాట విని, తిరుపతి బై ఎలక్షన్స్ లో వీళ్ళు చెప్పిన మాట విని దొంగ ఓట్లలో కొద్దిగా పాత్ర వహించినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళారు, అన్నమయ్య జిల్లా కలెక్టర్కి వెళ్ళారు, అక్కడే సస్పెండ్ అయ్యాడు ఆయన పాత్ర కూడా నిగ్గు తేల్చాలి ఈ విషయంలో. ఐఏఎస్ పాత్ర కూడా సరే నిగ్గు తేల్చాలి, అది ఎట్లాగో జరగాలి. కానీ అది ఓకే, అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది అనే దాని మీద, ఎలా జరుగుతోంది, ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం. ఒక చిన్న మనతో తులసిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ. మురళి గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మురళి గారు, ఇవాళ మదనపల్లిలో జరిగిన ఈ ఘటనని అంటే మిగతా చాలా ఘటనలు జరుగుతున్నాయి, వాటిని డీటెయిల్గా చర్చించే ముందు పర్టికులర్గా ఈ ఘటన చాలా సెన్సేషన్ అయింది. అక్కడ కొన్ని ఆధారాలు కూడా దొరికినాయి, అవి రెవెన్యూ భూములకు సంబంధించిన ఫైల్స్ అని. తర్వాత ఫ్రెష్ అగ్గిపెట్టె దొరికింది. సిఐ కానీ రెవెన్యూ ఆఫీసర్ ఆయన కానీ పై అధికారులకు ఇన్ఫార్మ్ చేయలేదు ఇంత పెద్ద ఘటన జరిగితే అని చెప్పి డీజీపీ గారు చాలా క్లియర్గా చెప్పారు ఇందాక. మీ పార్టీ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు కదా ఈ ల్యాండ్స్ ఇటువంటి విషయాల్లో. మీ అబ్జర్వేషన్ ఏంటి, దీని మీద ఏమన్నా కూపీ లాగారా? సార్ వెంకటకృష్ణ గారు
మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మన తులసిరెడ్డి గారు, అదే మాదిరి విద్యాసాగర్ గారు, రామకృష్ణ గారికి, వీక్షకులకి నేను సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా మీరు అన్నట్టుగా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఏమాత్రం చిన్న విషయం ఏమి కాదు ఇది. వైసీపీ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. ముచ్చిమరులో ఒక బాలిక మీద అత్యాచారం జరిగితే అక్కడికి ఇదే మాదిరి డీజీపీ వెళ్ళి ఉండొచ్చు కదా, లేదంటే ఆ రషీద్ హత్యలో ఇదే రకంగా వెళ్ళి ఉండొచ్చు కదా. ఇది మొత్తం డైవర్ట్ చేయడం కోసం ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారే నాటకం ఆడుతున్నారు అన్నట్టుగా వాళ్ళు ఒక ట్వీట్ చేసినట్టుగా నేను ఇప్పుడే చదివాను. వాస్తవంగా వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అన్న దానికంటే కూడా ఇక్కడ యాక్చువల్ గా ఏముందన్నటువంటి విషయాన్ని మన పరిగణలో తీసుకోవాలా. వాస్తవంగా దీన్ని ఇన్వైట్ చేసి ఉన్నారు వైసీపీ వాళ్ళు. నిజంగానే తప్పులు చేయకుండా ఉంటే ఏ విచారణకైనా సిద్ధం, మంచిదే, ఈ రకంగా చేస్తే అని చెప్పి మాట్లాడాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి రికార్డులు కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నాయి, ఇంకా సిసిఎల్ఏ దగ్గర ఉంటాయి, కాబట్టి ఇదేదో హడావుడి చేస్తున్నారు అన్నటువంటి విమర్శను వాళ్ళు చేశారు. ఇది సరైనటువంటిది కాదు. వాస్తవంగా ఇది ఒక 6 నుంచి 7,000 ఎకరాల భూముల వివాదానికి సంబంధించినటువంటి అంశం. అది చాలా మదనపల్లిలో ఏ రాజకీయ నాయకుడిని అడిగినా, లేదంటే ఏ జర్నలిస్ట్ అడిగినా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ అర్థమైనటువంటి వ్యవహారం. చాలా కాలంగా వీటన్నిటి మీద వార్తలు వస్తున్నాయి, వివాదాలు, చర్చలు జరుగుతున్నాయి. దాని మీద చాలా కంప్లైంట్స్ ఇచ్చారు, కోర్టులకు వెళ్ళి ఉన్నారు. ఇవన్నీ మనకు తెలిసేట్టు. ఇంతకుముందు విద్యాసాగర్ గారు కూడా దాని గురించిన వివరాలు చెప్పారు. ఒక్క తంబళ్ళపల్లిలోనే 4,000 ఎకరాలకు సంబంధించినటువంటి వివాదం. ఇది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇప్పుడు పొంగనూరు నియోజకవర్గం 1,000 ఎకరాలు ఉంది, మదనపల్లి నియోజకవర్గంలో 1,000 ఎకరాలు ఉంది, మదనపల్లి టౌన్ లో ఒక చెరువు లాంటి ప్రాంతం, ఒక వాటర్ షెడ్ అంటారు దాన్ని, మనం చెక్ డ్యామ్ కూడా ఆక్రమించేశారు. తమ్మళ్లపల్లిలో మల్లయ్య కొండ అని చెప్పి ఒక పెద్ద, ఇది చాలా కాలంగా మేము దానికి కాపాడాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం. దానికి ఎవరు జోక్యం చేసుకోకూడదు, దాంట్లో పోకూడదు అని చెప్పేసి ఇప్పుడు అక్కడ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి 100 ఎకరాలు ఆక్రమణ చేశారు. అది ప్రైవేట్ భూములైనప్పటికీ వీళ్ళ దౌర్జన్యంతో ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి. 25 రకాల భూములు ఉన్నాయి మొత్తం మదనపల్లి గాని, లేదా ఈ తమ్మళ్ళపల్లి ప్రాంతం గాని, పొంగనూరు గాని. ఈ ఆర్డీఓ పరిధిలో వచ్చేటువంటి ఇష్యూస్ 25 రకాలు ఉన్నాయి. అది 22A అంటామా, లేదు డీకేట్ అంటామా, అసైన్ ల్యాండ్స్ అంటామా, ఫామ్ 29 అంటామా, లేదు ఇంకా రకరకాల రూపాల్లో రకరకాల పద్ధతిలో ఇనాందారు దగ్గర నుంచి రకరకాల మెథడ్స్ లో ఉన్నాయి. చుక్కల భూములని ఇట్లా రకరకాలుగా ఇట్లాంటి భూముల్ని ఐడెంటిఫై చేసి వాటన్నిటిని మొత్తం లీగలైజ్ చేసుకోవడం కోసం ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం జరిగింది అనేది సుస్పష్టం. ఇప్పుడు అనుమానం షార్ట్ సర్క్యూట్ కాదనేది క్లియర్ గా డీజీపీ గారు చెప్పేశారు. అవును, బయట అగ్గిపుల్లలు కూడా పడినాయి, అవి చాలా ఫ్రెష్ అని. వోల్టేజ్ లో ఎక్కడా కూడా ఫ్లక్చుయేషన్స్ లేవు, కాబట్టి షార్ట్ సర్క్యూట్ అవడానికి అవకాశమే లేదు అని చెప్పి డీజీపీ గారు చెప్పారు. అవి కాకుండా ఇక్కడ ఒక అనుమానం, ఆర్డీఓ గారు కలెక్టర్ చెప్పలా, అదే మాదిరి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు ఉన్నతాధికారులు చెప్పలా, సిఐ గారు కూడా చెప్పలేదంట. ఏం సార్, సిఐ గారు కూడా చెప్పలేదంట. ఆ సిఐ గారు అక్కడ ఉన్నట్టు ఎవరికి పై వాళ్ళకి, అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒక ఆర్టీఓ కార్యాలయంలో కూడా అన్ని కాలేదు. అక్కడ ఈ పర్టికులర్ కీలకమైనటువంటి ఫైళ్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రం కాలింది. వీటిలో కూడా వచ్చినటువంటి విమర్శ ఏమనంటే, అక్కడ గౌతమ్ తేజ అని చెప్పి సీనియర్ అసిస్టెంట్ ఒక అతను ఉన్నాడు. ఆయన గతంలో చాలా భూములు, వ్యవహారాలు వీటికి సంబంధించి అధికార పార్టీ నాయకులకి, ముఖ్యంగా అక్కడ ఈ రోజు ఎవరైతే ఈ మొత్తం నడుపుతున్నారో వాళ్ళందరికీ అన్ని రకాలుగా సౌకర్యంగా ఆయన అన్ని ఏ విలువలు లేకుండా, ఏ రకమైనటువంటి నామ్స్ పాటించకుండా, ఏ రకమైన లీగల్ అథెంటిటీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పాటించకుండా ఇష్టానుసారంగా లీగలైజ్ చేయడం కోసం ఈయన తోడ్పడినాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి విమర్శ. అంత మునుపు ఎన్నికలకు ముందు ఉన్నటువంటి ఆర్డీఓ మురళి గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన వెళ్ళిపోయారు. అదే మాదిరి అంత మునుపు అక్కడ పనిచేసిన తహసీల్దార్లు లేదా వీళ్ళందరూ, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు, వీళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో వీటన్నిటిలో భాగస్వామ్యం ఉందని చాలా క్లియర్ గా దీంట్లో కనిపిస్తా ఉంది. నేనేమంటానంటే, వాస్తవంగా 22A అనేది మామూలు స్కామ్ కాదండి. ఈ రాష్ట్రంలో చాలా పెద్ద స్కామ్. మీరు అన్నట్టుగా 1,00,000 ఎకరాలు ఉండొచ్చు, విద్యాసాగర్ గారు అన్నట్టుగా 1,70,000, 2 లక్షల, లేకపోతే ఇంకా ఎక్కువ తక్కువ అనే దాన్ని కూడా మనమే ఇప్పుడు దాని మొత్తం సమగ్రమైన విచారణ జరిపి తేలిస్తే తప్ప అర్థం కానటువంటి. కానీ కీలకమైన అంశం ఏంటంటే 22A అనేది ఎందుకు తెచ్చారనంటే,
లేదనంటే ఈ అసైన్ ల్యాండ్స్ అమ్మకూడదు అన్నటువంటి దాన్ని ఎందుకు తీసుకొని వచ్చారంటే పేదవాళ్ళకి ఇచ్చేటివి, దళితులకు ఇచ్చేటివి, లేదా అత్యంత బడుగు బలహీన వర్గాలకు ఇచ్చేటువంటి భూముల్ని వాళ్ళు ఏదో ఒక అవసరం కోసం అమ్ముకునేస్తారు. లేదా దాని నుంచి కూడా మళ్ళీ ఉపాధి లేనటువంటి మళ్ళా దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళు అమ్ముకోవడానికి లేదు, కొనుగోలు చేయడానికి లేదు. ఆ భూముల మీద ఆధారపడి వీళ్ళు జీవించాలన్నటువంటి స్పిరిట్ తో ఎస్ఆర్ శంకరన్ గారు తెచ్చారు ఈ చట్టాన్ని. అందుకనే ఈ రాష్ట్రంలో ఈ రోజుకి పేదవాళ్ళు చేతులెత్తి మొక్కుతున్నారంటే ఎస్ఆర్ శంకరన్ గారి పేరు చెప్పిన, అట్లా పనిచేసినటువంటి కాకి మాధవరావు గారు కావచ్చు, వేణుగోపాల్, ఇట్లా అనేక మంది పేర్లు మన రాష్ట్రంలో మనం చెప్పుకోవచ్చు. వాళ్ళని అందరినీ ఎందుకు ఈ రోజు దాకా మనం గుర్తు తెచ్చుకుంటున్నాము, పదే పదే వాళ్ళ గురించి ప్రస్తావన చేస్తున్నామంటే పేదలకు మేలు చేసేటువంటి పద్ధతుల్లో వాళ్ళు కనిపిస్తారు. ఈ 22A లేదా అసైన్మెంట్ ల్యాండ్స్ ఇవన్నీ మనం అనుకుంటున్నామే, వీటికి తూట్లు పొడిచింది జవహర్ రెడ్డి గారి హయాంలో. జవహర్ రెడ్డి గారు ఏ రోజు ఆయన మొత్తం కేంద్రంగా ఉన్నాడో వీటన్నిటికీ తూట్లు పొడిచే కార్యక్రమం, పేదల భూముల్ని పెద్దలకు అప్పచెప్పే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ లొసుగుని ఆధారం చేసుకొని నేను అనేది ఒక మదనపల్లి, తంబళపల్లి, పొంగనూరు ఈ ప్రాంతమే కాదు, యావత్ రాష్ట్రం అంతా కూడా ఇదొక బూత్ అంతా అంటామే ఒక యజ్ఞం లాగా ఇదంతా కూడా జరిగింది. వీటన్నిటి వెనకాల అధికార పార్టీ నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి పాత్ర ఎంతో అవన్నీ కూడా తెలియాల్సింది, లేదా మంత్రుల పాత్ర ఎంతో తెలియాల్సింది, ఎమ్మెల్యేల పాత్ర, లేదా స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ లీడర్ల పాత్ర, వీళ్ళందరి పాత్ర లేకుండా అదే మాదిరి స్థానికంగా బలమైనటువంటి వాళ్ళు ఇతర పార్టీలో ఉన్న వీళ్ళందరి యొక్క పాత్ర, వీటన్నింటినీ సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దురదృష్టం ఏంటంటే అధికారుల యొక్క వ్యవహార శైలి, వాళ్ళ అధికారంలో ఉండే వీళ్ళ అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఈ 5 ఏళ్ళు ఉంటాడు, మళ్ళా 6వ సంవత్సరం ఈయన వస్తాడా, ఇంకొక ఆయన వస్తాడా ఎవడికి తెలియదు. అదే మాదిరి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అధికారంలోకి 2019లో, ఈ 5 ఏళ్ళు ఉన్నాడు. ఇంత దారుణమైనటువంటి ఓటమిని ఆయన చూస్తాడని చెప్పి ఎవడు ఊహించలా, వాళ్ళు ఊహించలా, ఈ అధికారులు ఎవరు ఊహించలా. ఆయన ఏదో ఆయన చెప్తున్నట్టుగా 25 ఏళ్ళు 35 ఏళ్ళు ఉంటారని ఏమన్నా అనుకున్నారేమో. కానీ వీళ్ళందరూ ఉండాలి 62 సంవత్సరాలు లేదా 60 ఏళ్ళు రిటైర్ అయ్యేదాకా వీళ్ళందరూ ఈ సర్వీస్ లో ఉంటారు. వీళ్ళు బాధ్యతగా ఉండాలా, ఎక్కడా తప్పులు జరగకుండా ప్రశ్నిస్తూ. కానీ ఇంత బాహాటంగా ఇంత పగడ్బందీగా చేసి, అంటే జంకు బొంకు లేకుండా అనేది, ఎలాంటి జంకు లేకుండా రికార్డులు మాయం చేయాలనుకోవడం, తగడు పెట్టాలనుకోవడం, దానికి కొంతమంది ఉద్యోగులు సహకరించడము, వాళ్లే స్వయంగా పాల్గొనడం, అధికారులే స్వయంగా కొన్ని కేసులు అయితే అధికారులే పాల్గొనడం, ఇది ఇంతకుముందు ఎప్పుడు చూసింది లేదు. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న సెక్రటేరియట్లో డి బ్లాక్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. అది ఇట్లా ప్రూఫ్స్ ఏం బయటపడలేదు, కానీ అనుమానాలు మాత్రమే వచ్చాయి, దానికి ప్రూఫ్స్ లేవు. కానీ ఇది క్లియర్గా వరుసగా జరుగుతున్న ఘటనల్లో ప్రతి చోట ఎవరో ఒకరు దొరికిపోతూ ఉన్నారు. రామకృష్ణ గారు, ఈ ఘటనని మదనపల్లిలో జరిగిన ఘటన మీద మీ అంచనా ఏంటి? ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? ఎవరు మెయిన్ కల్ప్రిట్? నమస్కారం వెంకటకృష్ణ గారు, అదే విధంగా మన ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే అండి. ముఖ్యంగా మదనపల్లి ప్రాంతం అంటే ఒక విశిష్టమైనటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రాంతం అండి. ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క ముద్రలు ఉన్నాయి. అదే విధంగా ఆంధ్ర ఔటీలకు పిలువటువంటి ఆర్సిల్స్ ఉంది, గవర్నర్ గారికి వేసవి విడుతుంది, శానిటోరియం లాంటి హాస్పిటల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు ఉన్నటువంటి ప్రదేశం. ఇంత పవిత్రంగా ఇంత పేరున్నటువంటి మదనపల్లిలో పాపాల పెద్దిరెడ్డి కూడా ఈ ప్రాంతానికి చెందినవాడు కావడం మా దురదృష్టకరం అండి. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇక్కడ డీజీపీ గారు ఈరోజు చాలా క్లారిటీగా చెప్పేశారు. ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ అన్ ఇన్సిడెంట్, మ్యాన్ మేడ్ ఇన్సిడెంట్, దట్స్ ఇనఫ్. అంటే ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి ఈ ఘటన. మరి మదనపల్లిలోని ఇంత రాష్ట్రంలోని అతిపెద్ద రెవెన్యూ డివిజన్ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లోనే ఇంత ఇన్సిడెంట్ జరగడానికి కారణాలు ఏంటి? ఎవరు చేయించుంటారు? ఎవరి లాభం కోసం చేశారనేది కూడా ఇక్కడ చూడాలి. వెంకటకృష్ణ గారు, ఎన్ని వేల కోట్ల భూములు వాళ్ళు, అంటే ఎన్ని వేల ఎకరాల భూములు వాళ్ళు దోచేశారని చూసేదానికంటే ఐ హ్యావ్ ఎ డేటా నేను మీకు చెప్తున్నా. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి పనిచేస్తున్నా కాబట్టి నేను ప్రజలకు వివరించాలనుకుంటున్నా. చిత్తూరు జిల్లాలోని ఒక సోమల మండలంలోని ఆవులపల్లి పంచాయతీలో 819 ఎకరాల భూమి అండి. ఇది ప్రస్తుతం
మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల కనుసన్నల్లో వాళ్ళ కబంధాస్తాల్లో ఇరుక్కొని ఉంది. అది పేదలకు సంబంధించినటువంటి భూమి. ఇది 819 ఎకరాలు ఆవులపల్లి పంచాయతీ సంబంధించినటువంటి ఇది. ఈ భూమి ఏ విధంగా వచ్చిందంటే భూదాన ఉద్యమము మొదలైనప్పుడు భూదాన ఉద్యమంలో దానం ఇచ్చినటువంటి పెద్దలు ప్రభుత్వానికి, ప్రభుత్వ భూముల్ని మళ్ళీ పేదలకు పంచింది. ఆ భూములన్నింటినీ కూడా రకరకాలుగా తారుమారు చేసేసి ఈరోజు ప్రస్తుతానికైతే పెద్దిరెడ్డి వారి హస్తాలు ఉన్నాయి. అదే విధంగా సదుము రెవెన్యూ డివిజన్ లో అండి, ఇది 344 సర్వే నెంబర్లు 220 ఎకరాలు. ఇది కూడా మనకు ల్యాండ్ సీలింగ్ లో భూ సంస్కరణ ఉద్యమంలో భాగంగా ల్యాండ్ సీలింగ్ లో భాగంగా ఓకే రామకృష్ణ గారు, నేను అనేది సరే ఆ భూముల వివరాలు చాలా ఉన్నాయి. అట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగానే 1,00,000-1,50,000 ఎకరాలు ఉన్నాయని అనుకున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్నవి ఉండడం పెద్ద విశేషమే కాదు. ఇవన్నీ 100 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నారు కదా, వారం రోజుల క్రితం ఒక దరఖాస్తు వచ్చింది పెద్దిరెడ్డి గారి భార్య పేరు మీద ల్యాండ్ కన్వర్షన్ కోసం అని చెప్పి, అది కూడా చెప్తా ఉన్నా. నేను టైం ఇస్తున్నా, నో దయచేసి వినండి, నేను టైం ఇస్తున్నా, మీరే చెప్పండి. కానీ ఎవ్రీ కేసు చెప్పవసరలా ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని. కానీ ఘటనలు జరగడం వెనుక ఈ ల్యాండ్స్ అయినా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, అది కదా. అన్ని చెప్పాలంటే మనం టైం పర్మిట్ చేయకపోవచ్చు. ప్లీజ్. నేను అదృష్టం కొద్ది గత 3 నెలల క్రితం తీసుకున్నానండి సర్టిఫైడ్ కాపీస్ సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి. ఇదిగోండి సబ్ కలెక్టర్ గారి సిగ్నేచర్ గ్రీనింగ్ తో ఉంది. ఒకవేళ మన చూపించండి, గ్రీనింగ్ తో ఉన్న దీస్ ఆర్ ఆల్ డాక్యుమెంట్స్. మొత్తం అన్ని ఓల్డ్ రికార్డ్స్ అన్ని కూడా చూడండి. దగ్గర 200 పేజీలు తీసుకున్నా. ప్రతి సర్వే నెంబర్ సంబంధించి ఆ సర్వే నెంబర్ యొక్క హిస్టరీ, ఆ సర్వే నెంబర్ లో ప్రస్తుతం ఎవరు ఉన్నారో, ఆ వ్యక్తి ఎవరు సంబంధించిన వాడు, ఎప్పుడు ఏ విధంగా అవి ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఏ విధంగా మ్యానిపులేట్ అయ్యాయి, మెయిన్ ఏ విధంగా మ్యానిపులేట్ అయ్యేదానికి జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. పెద్దిరెడ్డి ఫ్యామిలీకి సంబంధించి ఇక్కడ 295 అనేది పులిచెర్ల మండలంలో ఒక సర్వే నెంబర్ ఉందండి. ఆ సర్వే నెంబర్ యొక్క టోటల్ విస్తీర్ణం ఎఫ్ఎంబి ప్రకారం 6 acres. ఇది కూడా చూపించండి. రిమైనింగ్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ చూడండి. దిస్ ఆర్ ఆల్ అఫిషియల్ డాక్యుమెంట్. 6 acres. కానీ రెవెన్యూ రికార్డుల్లో ఒక మిథున్ రెడ్డి గారి పేరు పైన 21 ఎకరాలు ఉంది అదే సర్వే నెంబర్ లో. దిస్ ఈజ్ దీన్ని మీకు ప్రజలకు అర్థమవుతుంది బాగా. ఇది చూడండి, రాజముద్ర చూడండి, రాజముద్ర. ఇది మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి డీటెయిల్స్. ఒక మిథున్ రెడ్డి గారి పేరు మీదనే 21 acres రికార్డ్ అయి ఉంది. అదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి పైన 15 ఎకరాలు రికార్డ్ అయి ఉంది. ద్వారకనాథ్ రెడ్డి గారి పైన 21 ఎకరాలు రికార్డ్ అయి ఉంది. ఇందిరమ్మ గారి పైన 20 ఎకరాలు. అంటే టోటల్ గా జస్ట్ ఓన్లీ దిస్ ల్యాండ్ ఓన్లీ అకార్డింగ్ అని ఎఫ్ఎంబి ప్రభుత్వ లెక్కల ప్రకారము 6 ఎకరాలు 6 acres. మళ్ళీ ఇన్ని ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయండి వాళ్ళ కుటుంబం పైకి? ఇవన్నీ ఎవరు చేస్తుంటారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తుంటారు. దీన్ని ఛాలెంజ్ చేసినట్టు ఫైల్స్ అన్ని కూడా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నాయి. ఎందుకంటే ఇవంతా మదనపల్లి రెవెన్యూ డివిజన్ కింద వస్తాయి కాబట్టి. ఈ విధంగా ఉన్నటువంటి ప్రాపర్టీస్ కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి ఈ రోజు తంబాలపల్లిలో గాని, మదనపల్లిలో గాని, పొంగనూరులో గాని. ఈ విధంగా ఇవన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జాలో ఉన్నాయి. దీనికి సంబంధించిన రికార్డ్ అంతా ఎక్కడుంది? సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఉంది. మరి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో పని కట్టుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి తగలబెట్టి రావడానికి ఎవరికి అవకాశం ఉంది? ఇక్కడ ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తప్ప ఇంకెవరికి అవకాశం ఉంది? ఒకవేళ మనం డైరెక్ట్ గా ఆయన వచ్చాడా, ఆయన అక్కడ నిలబడి అగ్గిపుల్ల పెట్టాడని మన వాళ్ళు మాట్లాడొచ్చినేమో, కానీ ఆయన కోసం జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన కూడా ముద్దాయి అవుతాడు. అంటే ఏంటి? ప్రభుత్వ భూములను కొట్టేయడమే కాకుండా, ప్రభుత్వ భూములను ప్రజల నుంచి లాక్కోవడమే కాకుండా, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు కట్టడమే కాకుండా, ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్ జరపడమే కాకుండా, ప్రభుత్వ భూముల నుంచి వేలాది కోట్ల రూపాయలు సంపాదించడమే కాకుండా, ఈ రోజు ప్రభుత్వం మారిన వెంటనే ప్రభుత్వం వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారేమో, ప్రభుత్వం చేతిలో డాక్యుమెంట్లు ఉంటే ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందేమో, లేకపోతే ప్రజా సంఘాల వాళ్ళు లేదా ఇతర ప్రతిపక్షాలు దీని మీద ఏమైనా యాగి చేసి గొడవ చేసి మమ్మల్ని బజారుకి ఇస్తారేమో, చంద్రబాబు నాయుడు గారు కూడా మమ్మల్ని కాపాడలేకుండా పోతాడేమో అనేటువంటి ఒక ఆలోచన పెద్దిరెడ్డి కలిగిందా? నేను ఒకటే అడుగుతున్నా. ప్రభుత్వం మరి ఎన్ని రోజులు అయిందండి? అరుస్తున్నాం కదండి, కుక్కలాగా మరుగుతున్నాం. మేము అరుస్తున్నాం, పెద్దిరెడ్డి గారిని కంట్రోల్ చేయండి, పెద్దిరెడ్డి గారిని కంట్రోల్ చేయండి. మిథున్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీతో మదనపల్లికి 2 సార్లు వచ్చాడు. నాటి పొంగునూరు మదనపల్లికి వచ్చి మదనపల్లిలో కూర్చొని క్యాంప్ వేసి వెళ్ళాడు. ఆయన ఎలా వెళ్తున్నాడు? ఎందుకోసం వచ్చాడు? ఇప్పుడు అడిగారు మన పెద్దలు, ఎవరెవరు కలిశారో అవన్నీ బయటపడాలి ప్రభుత్వ అధికారులు. పొంగునూరులో కాదు, మదనపల్లి ఎవరెవరు కలిశారో బయట పెట్టండి. 2 times వచ్చాడు ఆయన ప్రైవేట్ సెక్యూరిటీతో ఇక్కడికి.
ఎవరెవరు కలిశారు, ఏ రికార్డు వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు, ఏం చేయాలని కుట్ర చేశారు ఏంటండి? నడి బొడ్డున మదనపల్లి నడి బొడ్డున అత్యంత ప్రధానమైనటువంటి ప్రదేశంలో అగ్ని ప్రమాదం అసలు ఎంత హైట్ కి ఎగిరిందంటే మంట వాళ్ళు చెప్తున్నారు. చూసిన వాళ్ళు సుమారు 25 to 30 feet హైట్ ఫ్లేమ్స్ ఎగిరాయి. ఏంటిది అంటే ఎంత భారీ ఎత్తున అక్కడ ఫ్లేమబుల్ ఆర్టికల్స్ వాడి ఉండాలి. అక్కడ నేను అంటున్న అగ్ని ప్రమాదాన్ని సృష్టించేటువంటి కెమికల్స్ వాడారా? కేవలం అగ్గిపుల్ల మాత్రమే వాడారా? అంత భారీ పిచ్చోళ్ళు ఏమన్నా కిరోసినో పెట్రోల్ ఏదో పోతారు, అగ్గిపుల్ల ఒట్టి అగ్గిపుల్లకి ఎందుకు కాలుతాయి అవి? అలా పిచ్చోళ్ళే అందుకనే కాదు పౌడర్ వాడారు. నాకు అక్కడ ఉన్న విలేకరు గారు అక్కడ చెప్తున్నది ఏంటంటే ఏదో స్పిరిట్ వాడినట్లుగా చెప్తున్నారు. ఆ స్పిరిట్ వాడితే అంత భారీ ఎత్తున మంటలు తెగిసి పడతాయి, టోటల్ గా బూడిదైపోతాయి. ఆనవాళ్ళు మిగలకుండా చేశారు. ఏదో మంట బాగా వచ్చేదే వాడతారులే, లేకపోతే ఎందుకు. రైట్, ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు, ఈ ఘటనలు అంత ఆరోగ్యకరమైన ఘటనలు కాదు రాష్ట్రానికి సంబంధించి, వరుసగా జరుగుతున్నాయి డిపార్ట్మెంట్స్ లో. పర్టికులర్ గా ఇవాళ జరిగిందైతే ఇంకా కొంచెం దాని సీరియస్నెస్ ని పెంచుతోంది. మీరేమనుకుంటున్నారు ఈ ఫైల్స్ తగలబెట్టడం పైన? తగలబెట్టడమే ఇది, ఇంక ఇందులో పెద్దగా వాటంతా అవే ఏదో వైర్లు అంటుకున్నాయి, షార్ట్ సర్క్యూట్ అయింది, ఈ సోది కబుర్లు వినే పరిస్థితి లేదులే. కానీ మనం ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఇప్పుడు దుర్ఘటన జరిగింది వాస్తవం. దాని వచ్చేసి మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఆదివారము అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఇది వాస్తవం. దీంట్లో వచ్చేసి ఇంకా ఎవరు డిస్ప్యూట్ లేదు. దానికి కారణం కారణం ఎవరు అనే దాని మీద కొంత స్పెసిఫిక్ గా చెప్పలేకున్నా కానీ దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేస్తారు కాబట్టి అది తేలుతుంది. కానీ అనుమానాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఆ అనుమానాల కంటే ముందు మాఫియా రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనా కాలంలో మనందరికీ తెలుసు, రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, రకరకాల మాఫియాలు రాజ్యం ఏలింది 5 ఏళ్ల కాలంలో. అది అందరికీ తెలిసిందే. ఆ మాఫియాలో డెఫినెట్ గా వచ్చేసి పెద్ద నాయకుల ప్రమేయము ఉండబట్టే ఆ మాఫియా రాజ్యం ఆమెకు జరిగింది. ఆ పెద్ద నాయకుల్లో డెఫినెట్ గా వచ్చేసి ఒక నాయకుడు వచ్చేసి ఆ ప్రాంతానికి చెందినటువంటి ఆయనని అందరికీ తెలుసు. కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ అది ఏదో ఒక మాఫియా అన్నప్పుడు ఇర్రెగ్యులర్ జరిగేటే మాఫియా అంటారు. కాబట్టి ఏదో విధంగా ఇక్కడ రెవెన్యూ రికార్డ్స్ సంబంధించి జరిగిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుమానాలు వచ్చేసి ద్వారకా తిరుమలరావు గారు చెప్పినట్లు, ఇంతకుముందు మన సోదరులు చెప్పినట్లు అనేక సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్. ఒకటేమి మదనపల్లి సబ్ కలెక్టర్ ఆర్డీఓ పరిధిలో ఉండే ప్రాంతాల్లో ఈ నాయకులు ఉండడం అనేది ఒకటి. రెండవది వచ్చేసి ఆర్డీఓ గారు కలెక్టర్ గారికి ఎందుకు చెప్పలేదు ఇమ్మీడియట్ గా? ఆయన ద్వారకా తిరుమలరావు గారు చెప్పారు. న్యాచురల్ గా వచ్చేసి అది ఇమ్మీడియట్ గా ఇలా ప్రయత్నాలు చేస్తూనే ఆర్పేదానికి ఇమ్మీడియట్ గా వచ్చని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేదు? తర్వాత సిఐ డిఎస్పీకి ఎస్పీకి ఇమ్మీడియట్ గా దాని సమాచారం ఇవ్వలేదు అనేది రెండవది. మూడవది వచ్చేసి అది అగ్గిపెట్ట కిటికీ దగ్గర కనపడినాయింది ఒకటి. తర్వాత రాత్రిపూట ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు ఆ గౌతమ్ తేజ అనే క్లర్క్ ఆ రోజు ఆదివారం రోజు ఆఫీస్ లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? అది రాత్రి 10:30 వరకు ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ తేజ వచ్చేసి ఎవరికి సన్నిహితులుగా ఉన్నారు, ఎవరెవరి అతని పరిసరాలు ఏమి, అతని విలేజ్ ఏమి అనేది ఒకటి. తర్వాత సీసీ కెమెరాలు ఇవి చాలా మటుకు కాలిపోయినాయి. ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్ గా ఏదో ఇల్లీగల్ థింగ్ జరిగింది. ఆ ఇల్లీగల్ థింగ్ సంబంధించినటువంటి ఫైల్స్ అక్కడ ఉన్నాయి. ఆ ఫైల్స్ వచ్చేసి ప్రభుత్వం మారింది కాబట్టి దీంట్లో దర్యాప్తు చిక్కుకుంటాము కాబట్టి ఆ ఫైల్స్ ను వచ్చేసి లేకుండా చేస్తే బాగుంటుంది చెప్పేసి ఆ యొక్క మాఫియా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి నాయకులు ఆ అధికారుల ప్రోత్సాహంతో చేసేదానికి అవకాశం ఉన్నట్టు కనపడతా ఉంది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు షార్ట్ సర్క్యూట్ కి అవకాశం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్ గా అనుమానాలు ఉన్నాయి. ఎనీహౌ 10 దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేస్తారు కాబట్టి దాంట్లో స్పెసిఫిక్ గా వచ్చినప్పుడు మనం స్పెసిఫిక్ గా పాయింట్అవుట్ చేయొచ్చు, కానీ అనుమానాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఇది గతంలో ఇంత ఎక్కువ స్థాయి అప్పుడప్పుడు జరిగి ఉండొచ్చు, కానీ మాఫియా రాజ్యం ఎక్కువ గత 5 ఏళ్లలోనే మాఫియా సామ్రాజ్యం ఎక్కువ సాగింది కాబట్టి న్యాచురల్ గా ఇల్లీగల్ థింగ్స్ ఎక్కువ జరిగింటాయి కాబట్టి
ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి వాళ్ళ భయంతో వాళ్ళ ఈ చేసడానికి ఆస్కారం ఉందని నా అభిప్రాయం. రైట్. అయితే ఈ ఘటనలు ఎన్నికల ముందు ప్రారంభమైన ఘటన మంగళగిరిలో అదేది స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొన్ని పత్రాలని అధికారులే బయటికి తీసుకొని తగలబెడుతున్నప్పుడు మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఘటన, అందులో కూడా హెరిటేజ్ కంపెనీకి సంబంధించిన కొన్ని ఫైల్స్ని తీసుకొని తగలబెట్టిన సందర్భం అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. కరకట్ట మీద అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన కొన్ని ఫైల్స్ తగలబెట్టారు. అలాగనే మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొన్ని ఫైల్స్ తగలబెట్టారు. ఇంకో ఘటన కూడా ఏదో జరిగింది పొంగనూరుకు సంబంధించింది. ఇవాళ మదనపల్లిలో ఈ ఘటన. సో ఇన్ని జరుగుతుంటే ఓకే, ఇవాళ మదనపల్లిలో జరగగానే చంద్రబాబు నాయుడు గారు వెంటనే సీరియస్ అయ్యారు, డీజీపీని ఆర్డర్ చేశారు, అక్కడికి వెళ్ళాలని, హెలికాప్టర్లో అయినా తొందరగా వెళ్ళిపోయి చేయమని చెప్పారు. బాగుంది. కానీ తొలి నుంచి ఎందుకని దీన్ని సీరియస్గా తీసుకోలేదా, లేకపోతే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ జరిగినాయా? ఇనీషియల్గానే దీని మీద ఒక సివియర్ యాక్షన్కి దిగుంటే మరి ఇది ఇలాంటి జరిగి ఉండేవి కాదు కదా, ఆగి ఉండేవి కదా అనే ఒక చర్చ అయితే ఉంది. ఎందుకని ప్రభుత్వం డైరెక్ట్ యాక్షన్కి దిగలేదు? కీలకమైన ఫైల్స్ కదా, ఫైల్ విషయంలో. కరకట్ట మీద అయితే ఎవరో గ్రామస్తులు చూసి టీడీపీ నాయకులకు చెబితే వాళ్ళు వెళ్ళి వెంట పెడితే వాళ్ళు పారిపోయారు, అప్పటికే కొన్ని ఫైల్స్ కాలిపోయినాయి. అది అంతే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అంతే, మీడియాలో వచ్చిన తర్వాత వీళ్ళు చూశారు, అప్పుడు కొన్ని పేపర్లు ఏవో దొరికాయి, కానీ అది కేసు పలానా కేసు ఫైల్స్ అని తెలుసు, కానీ బట్ దాన్ని ఏమీ తేల్చలేకపోయారు. సో ఇవి ఎందుకు జరుగుతున్నాయి? ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకోలేదు? ఇప్పుడు ఈ కేసులో అయినా ఎలా తీసుకుంటారు? విద్యాసాగర్ గారు, మనం ఇందాక నేను చెప్పిన ఇవన్నీ జస్ట్ రిజల్ట్స్కు ముందు జరిగిన ఘటన, మంగళగిరిలో స్కిల్ కేసు కానీ, ఆ తర్వాత కరకట్ట మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినవి, తర్వాత మైనింగ్కి సంబంధించినవి, ఇటువంటివి జరిగినప్పుడు ఎందుకో పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కానీ, డిపార్ట్మెంట్స్ మిగతా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వైపు నుంచి కానీ ఒక సీరియస్ యాక్షన్ అనేది కనపడాల. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యారు, ఓకే, డీజీపీ గారు వెంటనే రష్ అయ్యారు, అక్కడికి స్టార్ట్ అయింది, కానీ అవి జరుగున్నప్పుడు ఎందుకు జరగలేదు అనే దాని మీద పెద్ద చర్చ ఉంది. అప్పుడే కొంచెం యాక్షన్ మొదలై ఉంటే కొంత కంట్రోల్ అయ్యేవాళ్ళేమో. ఎందుకని ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదు? వెంకటకృష్ణ గారు, అంటే ఇది చాలా మంది టీడీపీ నేతలను అడుగుతున్నటువంటి ప్రశ్న. అయితే లెట్ మీ క్లారిఫై, మీ ద్వారా నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఇది కేవలం ప్రభుత్వం ఏర్పడి 40 రోజులైంది. ఇప్పుడు ప్రభుత్వం ట్రాన్స్మిషన్ లో ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. ఈ ట్రాన్స్మిషన్ లో అధికారులు మార్పిడి, అధికారుల యొక్క కొత్త అధికారులు రావటం, వాళ్ళు చార్జ్ తీసుకోవటం, పాత వాళ్ళు ఉండటం, అక్కడ ఉన్న స్టాఫ్ ని అధికారులు వచ్చిన తర్వాత మార్చడానికి అవకాశం ఉండటం, ఈ సందర్భంలో ఇట్ విల్ టేక్ టైం. చాలా మంది దయచేసి అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. కనీసం ఒక 60 రోజుల నుంచి 90 రోజులు టైం పడుతుంది. హెచ్ఓడీస్ దగ్గర నుంచి, కలెక్టరేట్ దగ్గర నుంచి, ఎస్పీల దగ్గర నుంచి, ఐజీలు, డిఐజీలు, ప్రిన్సిపల్ సెక్రటరీ సిట్టింగ్ అయిన తర్వాత ఆఫీస్ లో వాళ్ళకు అనుగుణంగా ఉన్న స్టాఫ్ ను తీసుకురావడానికి, సెలెక్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఇట్స్ నాట్ ఓవర్ నైట్ టాస్క్. రాత్రికి జరిగేది కాదు. పేపర్ వర్క్ జరగాల, ఆలోచించాలా. ఒక ఎంప్లాయీని అక్కడ తీసుకురావాలంటే దాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలా. ఈ ట్రాన్స్మిషన్ జరిగే పీరియడ్ లో ఎవరైతే కల్ప్రిట్ అధికారులు ఉన్నారో 10%, 90% అంతా కూడా క్లీన్ చిట్టే. ఈ 10% వాళ్ళు ఏం చేస్తున్నారంటే గతంలో ఉన్న ప్రభుత్వ నేతలతో అంటగాగి వాళ్ళు ఏవైతే స్కాములు చేశారో వాళ్ళు రాత్రిపూట మాట్లాడుకోవటం, లేకపోతే ఫేస్ టైమ్ లో మాట్లాడుకోవటం, ఈ రకంగా మాట్లాడుకొని అవన్నీ ఎత్తిపెట్టేసి బయట కూడా కాల్ చేయటం. నా ఉద్దేశంలో ఇవి తెలిసింది 2, 3, 4 అని నేను అనుకుంటున్నాను. తెలియ కూడా చాలా జరిగాయనేది మాకు ఇప్పుడు ఈ సంఘటన చూసిన తర్వాత మాకు ఒక ఆలోచన వచ్చింది, తెలియకుండా ఇంకెన్ని జరిగాయి అని. సో ఇప్పుడు ఏం చేయాలా? మాకున్న దాని ఏంటంటే అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, ఎండిఓ ఆఫీసుల దగ్గర, కలెక్టరేట్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ ఆఫీసులు, ఏ రెవెన్యూ కానీ ఇక్కడ ఉన్న చోట్ల రిజర్వ్డ్ ఆర్మ్డ్ ఫోర్స్ ఎట్లాగా జిల్లా ఆఫీసులో ఉంటది కాబట్టి ఆర్మ్డ్ ఫోర్స్ తీసుకొచ్చి కానిస్టేబుల్ పెట్టే పరిస్థితి, మీకు ఫైల్స్ ని కాపాడుకునే పరిస్థితికి అధికారులు, కొంతమంది అధికారులు వల్ల రాష్ట్ర ప్రతిష్ట దిగజారిపోయింది. అసలు సిగ్గుపడాలి ఈ 10% ఉన్నటువంటి అధికారులు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు, ఆయన వచ్చిన మొదటి రోజు ఏం చెప్పారంటే అధికారులతో సున్నితంగా వ్యవహరించండి. ఎందుకో ఇక్కడున్న 4-5 మందికి తెలుసు
అధికారులు గత ప్రభుత్వంలో మాక్సిమం ఆఫీసర్స్ ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత హ్యూమిలేషన్ గురి అయిపోయారు. వాళ్ళు ఈ ప్రభుత్వం రావడానికి వాళ్ళు కూడా మద్దతు ఇవ్వబట్టే ఈ ప్రభుత్వం ఏర్పడిందన్న కోణంలో పెద్ద మనిషిగా పెద్ద తరహాలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి సున్నితంగా వ్యవహరించండి, అధికారులతో దృష్టిగా వ్యవహరించద్దన్న మాటని ఈ 10% ఎవరైతే ఉన్నారో వెధవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పని వల్ల మిగతా ఉద్యోగులందరికీ మెడ చుట్టుకుంటుంది అంతా కూడా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను వెంకటకృష్ణ గారు, ఈ 22A ఉన్న క్లాసిఫికేషన్ అంటే 22A1 అంటే 22A కాదు, 22A సబ్ క్లాస్ 1, క్లాస్ 8 సబ్ క్లాస్ 1. ఈ భూములతో పాటు సబ్ క్లాసులుగా ఉన్నటువంటి భూములు, గ్రామ కంటాలు కావచ్చు, ఇంకోటి రకరకాల భూముల క్లాసిఫికేషన్ ల్యాండ్లు ఉన్నాయి. ఈ ల్యాండ్స్ అన్నిటినీ కూడా వీళ్ళు చాలా తెలివిగా, అత్యంత తెలివిగా వీటిని మొదటగా నేచర్ ఆఫ్ ది ల్యాండ్ ని మారుస్తారు. ఇది ఒక్క అవగాహన ఉన్నవాడికి, రెవెన్యూ తెలివితేటలు ఉన్నవాడికి ఎవరికైనా చాలా ఇదిగానే ఉంటుంది. వీటితో పాటు క్లాసిఫికేషన్ ల్యాండ్ చేసేసుకొని మెల్లగా ట్రాన్స్ఫర్ చేసుకొని పాస్బుక్లు, పట్టాదారు పాస్బుక్లు చేసుకొని దాన్ని కన్వర్షన్ చేసుకోవటం అనేది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఉంది, ఏంటంటే చాలా చోట్ల ఒక ప్లేస్ బాగుంది అనుకుంటే కన్ను పడితే ఆ ఎంఆర్ఓకో ఇలాంటి రిలేటెడ్ పర్సన్ కో ఫోన్ చేయటం, ల్యాండ్ నేచర్ ని వెబ్ ల్యాండ్ రాత్రి మార్చేయటం, వాళ్ళకు వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా వాళ్ళు లాభోదిభోమని వస్తే పలానా వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకోండి, మీరు గనక వాళ్ళతో కమిట్ అయితే మళ్ళీ మేము తీసుకుంటాం, వెళ్ళి మాట్లాడటం, డీల్ మాట్లాడుకోవటం, మళ్ళా ఎన్ఓసీలు రావటం. వీటన్నిటికీ చేయాల్సింది ఒకటే ఒక మార్గం ఏంటంటే ఈ రోజు నిన్న జరిగిన సంఘటన మీదుగా 2019 ప్రభుత్వం గెద్దెనెక్కిన రోజు నుంచి దిగిపోయే వరకు ఉమ్మడి జిల్లాలో గానీ ఇలాంటి విభజిత జిల్లాల్లో గానీ కలెక్టరేట్ లో ఎన్ని ఎన్ఓసీలు ప్రభుత్వం అదే చేయాలి. చేస్తేనే ఎన్ని ఎకరాలు కబ్జా గురైంది, ఎన్ని ఎకరాలు మింగేశారనేది తెలుస్తుంది. రైట్ మురళి గారు, ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికైనా దీంతోనైనా మేలు కొనకపోతే ఇంకా చాలా జరుగుతాయి. అసలు కోర్టులోనే ఫైల్ ఎత్తుపోయారు కదా, నెల్లూరులో. కాబట్టి ఇప్పుడేమో ఇదేమో ఎన్నికల ముందు జరిగినాయి, ఎన్నికల తర్వాత జరిగినాయి, ఇప్పుడు జరిగింది, ఇంకా జరగవని గ్యారంటీ కూడా లేదు మనకి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన ఇమీడియట్ స్టెప్స్ ఏంటి సార్? ఒక విషయాన్ని మనం స్పష్టంగా అనుకోవాలి సార్, బూర్జువా పార్టీల వ్యవహార శైలిలో ఏ రకంగా ఇప్పుడు నూతన పుంతలు దొక్కిచ్చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఎన్ని రకాల అవినీతికరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు, అక్రమ సంపాదనలు, అసలు ఇన్ని చోట్ల ఇన్ని రకాలైనటువంటి అక్రమ సంపాదనలకి అవకాశం ఉంటుందని చెప్పి చూపించేశారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఇంతకంటే ఎక్కువ ఎట చేయాలన్నటువంటి ఆలోచన తప్ప ఇంకోటి లేదు. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే తప్పు చేసేవాడు వాడొకడు చేయడు, వీళ్ళందరినీ భాగస్వాములు చేసుకుంటాడు. ఎందుకంత తనకలాడిపోతున్నారు వ్యవస్థలో అధికార యంత్రాంగము. వీళ్ళందరూ వాళ్ళకు ఉన్నటువంటి నామ్స్ కు అనుగుణంగా ఉంటే ఏ రకమైన సమస్య ఉండదు సార్. వీళ్ళందరూ అన్ని రకాలుగా ఈ తప్పుల్లో భాగస్వాములు అయ్యారు. వాడు 75 రూపాయలు తింటే వీళ్ళు 25 రూపాయలు తినే కార్యక్రమంలో భాగస్వాములైనారు. లేదనంటే అధికారులు పై వాళ్ళకి చెప్పకుండా ఇంత పెద్ద ఘటన జరిగితే ఏమీ రెస్పాండ్ కాకుండా ఉండారనంటే, లేదంటే ఈ తప్పులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా బయటపడడానికి తీవ్రమైనటువంటి తాపత్రయం పడుతున్నాడు. దాని అర్థమేమి? దురదృష్టం ఏంటంటే ఐఏఎస్లు అయిపోయినారు. అసలు ఎంత అన్యాయం నేను ఎప్పుడు చూడలేదు. 40 ఏళ్లుగా చాలా చురుగ్గా ఈ పాలిటిక్స్ వీటన్నిటిని కూడా నేను చూస్తున్నాను సార్. ఎప్పుడూ లేదు ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఐఏఎస్లు అని అంటే అసలు ఏ రకంగా చూస్తుంది ఈరోజు సొసైటీ వీళ్ళని? అది ఒక డ్రీమ్. చాలా మందికి ఐఏఎస్లు కావాలనేది ఒక డ్రీమ్. ఇట్లాంటి వాళ్ళని చూసిన తర్వాత ఇదేంద్రా ఈ కర్మ, ఏదో ఒక మోడల్ గా ఉండాల్సినటువంటి వాళ్ళు ఇంత అన్యాయంగా రాజకీయ నాయకుల దగ్గర కాళ్ళ దగ్గర ఒక కాపలా కుక్కలాగా తయారైపోయి, లేదంటే వాడు ఏమి చెప్తే అది, ఏ తప్పు చేయమంటే ఆ తప్పులు కూడా పరిమితి లేవు. ఇష్టానుసారంగా ఇప్పుడు ఇంకొక అంశం కూడా ఇక్కడ మనకు తగలబడిన విషయం గురించి ఆలోచించుకుంటున్నాం సార్. 3 రిజర్వాయర్లు కట్టేశారు అక్కడ. ముదివేడు, ఆవులపల్లి, నేతిగుట్టపల్లి 3 రిజర్వాయర్లు కట్టారు. దానికి ల్యాండ్ అక్విజిషన్ లేదు, వర్క్ ఆర్డర్ లేదు, కాంపెన్సేషన్ లేదు. వర్క్ కూడా దాదాపు అయిపోయింది.
వీటికి డబ్బులు ఎవడు ఇస్తాడు, ఎట్లా ఇస్తారు, ఇది ఏ రకంగా ఈ పని జరిగింది? కాంట్రాక్టర్లు అందరూ డబ్బులు పెట్టేయడం, లేదంటే వీడు ఏ రకమైనటువంటి కాగితం లేకుండా ఆడ కోటాను కోట్ల రూపాయలు డబ్బులు Right. మూడు ప్రాజెక్టులు కట్టింది పెద్దిరెడ్డే కదా. అది మరో సందర్భం తీసుకుందాం. అది ఇంకో సందర్భం తీసుకుందాం మురళి గారు. మూడు ప్రాజెక్టులు ఇల్లీగల్ గా కట్టింది పెద్దిరెడ్డి. ఓకే 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 సాగర్ గారు ఒక్క నిమిషం. రామకృష్ణ గారు, ఇది 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 ఒక దారుణమైన సాంప్రదాయం లాగా తయారైంది. ఇది ఇంకా ఎన్నున్నాయో తెలియదు. రేపు పొద్దున ఇది కరెక్ట్ కాదు కదా. ఇది కరెక్ట్ నేను అనేది అదే. అవునవును. కాదు, కరెక్ట్, మీరు అనేది కరెక్ట్. ప్రభుత్వం అయినా ట్రాన్స్పరెంట్ గా వీటన్నిటిని నడపాలని నేను కోరుతున్నాను. అవునవును. ఇదేంటంటే రామకృష్ణ గారు, ఇది రాజకీయ నాయకులు లేకపోతే అవినీతి పరులు లేకపోతే కొంతమంది అధికారులు కుమ్మక్కై చేసిన అరాచకాలు అవినీతి పనులు బయటపడకుండా ఉండడం కోసం ఇవన్నీ జరుగుతున్నాయని మనకు క్లియర్గా అర్థమవుతుంది. శాండ్ ఉంది, లిక్కర్ ఉంది, ఇందాక తులసిరెడ్డి గారు అన్నట్టు వీటికి సంబంధించిన ఏ ఫైలు దొరకకుండా చేసే పనిలో ఉన్నట్టున్నారు వీళ్ళు. సో దీన్ని ప్రభుత్వం ఇమీడియట్ గా తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి మీరు చెప్తారా? వెంకటకృష్ణ గారు, నన్ను అడిగితే నేను ఒకటే మాట అంటానండి, ప్రభుత్వం ఏ స్టెప్ తీసుకున్నా కూడా ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గాని ప్రభుత్వ అధికారులు గాని ఒకరికొకరు అవినాభ సంబంధం కలిగి ఉంటారు. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. దాన్నే మనం స్వీట్ గా క్విట్ ప్రోక్ అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ జరిగింది ఏంటి? ఈ యొక్క వ్యవహారాలన్నింటినీ నడిపించినటువంటి కింగ్ పిన్ ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన కుటుంబం. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన కుటుంబానికి ఏమైనా నష్టం కలిగేటువంటి చర్యలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా? అది కల్లో కూడా ఊహించలేనటువంటి పరిస్థితి. నేను ఒకటే చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే మాట నేను అంటున్నా, వినండి మా మాట కంటే వినండి. నేను అంటున్నది ఏంటంటే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వచ్చినటువంటి నష్టం ఏమీ ఉండదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎవరు కూడా ఆయన టచ్ చేసి లోపల పెట్టి అంత ఘనకార్యం సాధించలేరు. పెద్దిరెడ్డి గారికి వ్యాపారాలు జరుగుతాయి. పెద్దిరెడ్డి గారి అనుచరులు కూడా రౌడీజం చేసుకుంటూ బతుకుతారు. పెద్దిరెడ్డి గారు ఇంకా కావాలంటే ఇంకా ఒక 10,000 కోట్లు పెంచుకుంటాడు కూటమి ప్రభుత్వంలో కూడా. ఇది మాత్రం వాస్తవం. ఏమైనా ఉంటే గింటే జరిగితే గిరిగితే ఒకటి జరుగుతుందండి. పెద్దిరెడ్డి పైన పోరాటం చేసిన వాళ్ళు ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, లేకపోతే భూస్థాపితం అయిపోవాలి. అంతకు మించి పెద్దిరెడ్డి గారు జరిగే నష్టం ఏమీ లేదు. ఇట్ ఈస్ కన్ఫర్మ్. నేను ఇంకా 5 ఏళ్ళు ఛాలెంజ్ చేస్తా ఎవరికైనా సరే, పెద్దిరెడ్డిని లోపల పెట్టే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి లేదు. You should not justify yourself. మీరు మీ పార్టీకి మీరు జడ్జిమెంట్ చెప్పుకునేది కదా, ఇదేమో కోర్టు కాదు కదా, పబ్లిక్ కదా. జడ్జిమెంట్ గా చెప్పడం ఉన్న వాస్తవం. మరి ఇంకేం చెప్తున్నారు మీరు? నేను చేయదంటున్నా. చంద్రబాబు నాయుడు గారిని కలవండి, బాబు గారికి ఇవ్వండి. అంతేగాని మీరు అది చంద్రబాబు నాయుడు గారికి చెయ్యరు, ఇది చేస్తారు అని మీరు ఎవరు చెప్పడానికి? ఎప్పుడు చేస్తాను? రామకృష్ణ గారు ఒక్క మాట వినండి. రామకృష్ణ ఒక మాట, మీ మీద సింపతి ఉంది అందరికి. ఆ సింపతిని పోగొట్టుకోవద్దు. యు డిజర్వ్. అది కదా సాగర్ ఒక్క మాట రామకృష్ణ గారు ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం దయచేసి మీ ఇద్దరు ఆగండి. రామకృష్ణ గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. ఇప్పుడు సాగర్ గారు రామకృష్ణ గారి మీద ఉంది, సింపతి ఉంది, అది పోగొట్టుకోవద్దు అంటే మాట్లాడకూడదా? ఏం ప్రశ్నించకూడదు? కాదు కదా, అట్లా కాదు. సాగర్ ఒక్క నిమిషం ఆగాలి. మీరు ఒక్క నిమిషం ఆగాలి దయచేసి. సాగర్ ఒక్క నిమిషం ఆగాలండి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే పొలిటీషియన్ ఎంత బలవంతుడో ఆ ప్రాంతంలో కానీ ఆ జిల్లాలో కానీ ఎంత పాతుకుపోయాడో తెలిసిన వ్యక్తిగా ఆయన ఒపీనియన్ ఆయన చెప్పాడు. తప్పేముంది అందులో? అది చాలా మంది ఒపీనియన్ కూడా. అది చాలా మంది ఒపీనియన్. నాట్ ఓన్లీ రామకృష్ణ ఆయన ఒక్కడిదే కాదు, చాలా మందికి ఉంది ఆ ఒపీనియన్. కాకపోతే వినండి, కాకపోతే తులసిరెడ్డి గారు ప్రభుత్వం దాన్ని యాక్షన్ లో చూపించాలి కదా. యాక్షన్ లో చూపించి ఎవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా వదిలేది లేదు, ఎవరు అక్రమాలకు పాల్పడినా వదిలేది లేదు అని ప్రభుత్వం కదా యాక్షన్ లో చూపించాలి. తులసిరెడ్డి గారు ఆ రకంగా జరుగుతుందా? తులసిరెడ్డి గారు ఐఎమ్ కాలింగ్ తులసిరెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు ఇమ్మీడియట్ గా డీజీపీ గారిని ఇక్కడికి పంపించడం అంటేనే
సీరియస్ గా ప్రభుత్వం వచ్చేసి React serious అయ్యారు గా చంద్రబాబు నాయుడు గారు అని ఒక అర్థం. తెలుస్తా Yeah. ఉంది. కాబట్టి అది మనకు అది ఒక ఇండికేషన్. సరే, ఇవి ఎప్పుడు వచ్చేసి తప్పులు చేసే వాళ్ళు శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, నాణాలు ఉంటున్నట్టుగా ఇవి జరుగుతుంటాయి. ఇవి యుగాలుగా ధర్మానికి అధర్మానికి, సత్యానికి అసత్యానికి ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్ నిరంతరము అప్రమత్తంగా ఉండాల్సిందే ప్రభుత్వాలు. తర్వాత వచ్చేసి ఇక్కడ కాకపోతే అంటే ప్రస్తుతము ఆన్లైన్ కొన్ని ఉన్నాయి కాబట్టి గతంలో వచ్చేసి టోటల్ గా ఫైల్స్ మీద ఆధారపడే రోజులు, ఇప్పుడు ఫైల్స్ తో పాటు ఆఫ్లైన్ తో పాటు ఆన్లైన్ కూడా ఉంది కాబట్టి కొంత గతానికంటే మెరుగైన చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా వచ్చేసి రామకృష్ణ గారు వచ్చేసి అక్కడ మాకంటే అందరికీ ఆయన అక్కడ కూడా ఎక్కువ తెలిసిండొచ్చు. కానీ ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే కూడా ఓడిపోయినాడు. కాబట్టి కాలం కలిసి వస్తే నడిచి వచ్చి కొడుకుపోతాడు, కాలం కలిసి రాకపోతే పై పంచే పామే గరుస్తుందని నేను పులిందలో చూసినాను కదా. పులిందల కంటే ఇక్కడ అనేక సంఘటనలు జరిగినాయి, అక్కడ జరిగినాయి. కాలం కలిసి వచ్చినప్పుడు సాగుతా ఉంటది. తులసిరెడ్డి గారు, నేను అంటున్నది మానవ ప్రయత్నం ఉండాలండి సార్. నేను మానవ ప్రయత్నం, దైవ ప్రయత్నం అయితే జరుగుతుంది, చూడాలి. టైం ఉండాలి. దేవుడు ఎలా రామకృష్ణ గారు శిక్షిస్తాడు? టైం ఉంది, టైం ఉంది. దేవుడు ఎలాగైనా దయచేసి ఆలోచించండి. శిక్షిస్తాడు, ఆయన టైం ఉంది. దైవ ప్రయత్నం మానవ ప్రయత్నం కావాలంటున్నా. వచ్చేస్తుంది. మానవ ప్రయత్నం కావాలంటున్నా. నో టైం ఉంది, టైం ఉంది, టైం ఉంది. సరే సరే, ఇప్పుడు టైం ఉంది కాదండి, లేదు ఫైనల్ గా ఏంటంటే టైం ఉంది, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు, ఇది చెప్తూనే ఉన్నారు, ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా స్కాములు చూసాం, చాలా మాఫియాలు చూసాం కాబట్టి అందరినీ చర్యలు తీసుకోవాలి, మొత్తం వనరులన్నింటినీ కాపాడుకోవాలి, ఎవడెవడైతే దోచుకున్నాడో అవన్నీ వెనక్కి తీయాలి అని అందరికీ కోరుకుంటున్నారు. టైం పడుతుంది, పట్టదని అంట్లా. ఈలోపు ఇలాగే ఫైల్స్ కాలిపోతాయేమో. సొల్యూషన్ ఏంటి అని అంటే ఒకటే కనపడుతోంది, చాలామంది చెప్తున్నది ఇమీడియట్గా కీలకమైన అన్ని శాఖల డేటాని సెంట్రలైజ్ చేసుకొని డిజిటలైజ్ చేసుకుంటే తప్ప చిన్న కింద ఆఫీస్లో తగలబెట్టినా కూడా పెద్దగా వచ్చే నష్టం ఉండదు. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో టెక్నికల్గా టెక్నాలజీ పరంగా ఆయన చాలా ఫాస్ట్ కాబట్టి ఈ పాటికే ఆ ప్రాసెస్ మొదలై ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. నాకున్న అబ్జర్వేషన్ ప్రకారం ఐక్లౌడో ఇంకో క్లౌడో కానీ ఏదో క్లౌడ్ మొత్తం మీద అయితే చేస్తారని అనుకుంటున్నా.